జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయ స్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రెయిన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి. ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది. అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1, 2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికి కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి మంగళ, బుధవారాల్లో ఇంకా మంచి ఫలితాలు చూడబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరెవరైనా ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నా, లేదా హిడెన్ ఎనిమీస్ తోటి ఏమన్నా బాధపడుతూ ఉన్నా, అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్యంగా ఉన్న హిడెన్ ఎనిమీస్ వల్ల మీరు బాధపడుతూ ఉంటే, వాటన్నిటి నుంచి మీరు బయటకొచ్చే సమయము ఈ సమయం అని చెప్పాలి. మీకు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అలాగే మీరేమన్నా గృహ ప్రయత్నాలు చేయడానికి కానివ్వండి, పొలము ఇలాంటివి కొనుక్కోవడానికి, స్థలం కొనుక్కోవడానికి, ఏదన్నా మీ చేతికి రావట్లేదు అని మీరు బాధపడుతుంది రావడానికి, వీటన్నిటికి కూడా అంటే భూమికి సంబంధించింది ఏదైనా గానండి, అదంతా కూడా ఇప్పుడు ఫేవరబుల్‌గా ఉంది. ఒక సింపుల్ వర్డ్‌లో పుటప్ చేయాలంటే భూమాత యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి. ఇప్పుడు మాకు అసలు కొనుగోలు చేసే శక్తే లేదండి. మాకసలు అలాంటి ఆలోచన లేదు, శక్తి కూడా లేదు. మేము అద్దెళ్ళలో ఉంటున్నామని అనుకున్న వాళ్ళకైతే ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది. అంటే ఇంటి వాస్తు కలిసొచ్చే విధంగా. అనుకోకుండా మీకు మీరే కొన్ని మార్పులు చేస్తారు. అంటే సర్దేప్పుడో ఏదో కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తారు. ఆ చేంజెస్ మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. మీకు కలిసొచ్చినట్లు అనిపిస్తుంది. అరే! ఇప్పుడు ఇది ఇక్కడే పెట్టేసుకుందాం అని చెప్పేసేసి ఆ వస్తువులను అక్కడ పర్మనెంట్‌గా ఉంచేస్తారు. సో, భూమాత యొక్క ఆశీస్సులు ఉన్నాయండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అది మీ అంటే మీ పాత్రతను అనుసరించి అమ్మవారు ఎలాగైనా ఇస్తుంది. అమ్మవారికి ఏం పార్షియాలిటీ ఉండదు కదా! ఎలాగోలా అమ్మవారు ఇస్తుంది. సో, ఆల్రెడీ అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఏదన్నా ప్రాపర్టీ రావాల్సుండి రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకి అది రావడానికి లైన్ క్లియర్ అయినట్లు ఒక గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. అమ్మాలని అనుకుంటున్నారు, అమ్మలేకపోతున్నారు. అమ్మడానికి గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. అసలు అమ్మవారు కరుణించాలో కానీ అసలు మనదేముందండి ఎలాగోలా అమ్మవారు కరుణిస్తుంది. ఇది ఓవరాల్‌గా వృశ్చిక రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్కళ్ళకి మాట్లాడుకుంటే కనుక, మొదటగా మనం ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులకి అల్టిమేట్ సూపర్బ్ పీరియడ్ అండి. చాలా మంచి శుభ సమయం. కాకపోతే ఖర్చులైతే కొంచెం ఉంటాయి. ఈ ఖర్చులు మైట్ బీ మీరు ఇంటికి సంబంధించిన రెనోవేషన్స్‌కి ఖర్చు పెట్టొచ్చు. ఇంట్లో శుభకార్యాలకి ఖర్చు పెట్టొచ్చు. లేదా మీ స్పౌస్‌కి ఏదైనా మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్‌కి ఏదైనా ఒక గిఫ్ట్ ఆర్టికల్ ఇవ్వడానికి, ప్రెజెంట్ చేయడానికి ఖర్చు పెట్టొచ్చు. ఇలా మంచి ఖర్చులు ఉంటాయి. లేదా మీ పర్సనల్ మేక్ ఓవర్‌కైనా సరే, మంచి బట్టలు కొనుక్కోవడానికో, లేదా మీకంటూ మీరు ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు స్పెండ్ చేసే విధంగా ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి. మనం వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సేమ్ పాయింట్స్ వర్తిస్తాయి. ఉద్యోగస్తులకి ఏ విధంగా అయితే డబ్బు ఖర్చుందో, వ్యాపారస్తులకి కూడా అదే విధంగా డబ్బు ఖర్చుంది. వ్యాపారం చాలా చక్కగా సజావుగా సాగుతుంది. ఒక ప్లస్ ఏంటంటే వ్యాపారస్తులందరికీ కూడా మంచి ఫేమ్, చాలా మంచి ఫేమ్ ఉంటుందండి. చాలా మంచి ఫేమ్ ఉండే సమయం. అయితే ఉద్యోగస్తులకు కూడా అది అప్లికేబిలిటీ ఉన్న ఒకంత ఎక్కువ వ్యాపారస్తులకు ఉంటుందని చెప్పాలి. ఇది మనం గృహిణులకి చూసుకుంటే కనుక, గృహిణీలందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. ఈ గృహిణీలందరికీ కూడా గుర్తింపు ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కావచ్చు, బయట బంధువర్గంలో కావచ్చు, మీ గురించి మాట్లాడుకుంటారు. మీరు చేసేవి ఏవైనా సరే, ఇంటికి మీరు పడే పాటలే కావచ్చు, ఒక్కళ్ళే చేసే విషయాలన్నీ కూడా అందరి చర్చల్లోకి వస్తాయి. సో, చాలా బాగా అందరూ కూడా పాజిటివ్‌గా మీ గురించి మాట్లాడుకుంటారు. అది మీకు కొండంత బలాన్ని కూడా కలగజేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే గృహిణులకి ఈ వారము దైవ కృప అది చాలా బాగా ఉన్న శుభ సమయం. అందువల్ల ఏంటంటే మీరేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటే దాంట్లోంచి బయటకొచ్చేస్తారు. అలాగే ఏదైనా విషయంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దాంట్లోంచి బయటకొచ్చేస్తారు. ఇలా ఏదైనా సరే గృహిణులకు ఆనందంగా వెళ్ళే శుభ సమయము.
మనం సీనియర్ సిటిజన్స్‌కి చక్కటి శుభ సమయమే. కాతే సీనియర్ సిటిజన్స్ ఒక్కళ్ళకి మటుకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ సూచిస్తూ ఉన్నాయి ఈ వారము. శుభ సమయం అయినా కూడా ఈ శుభ సమయం దేనికి? మీ మానసిక ఆనందానికైతే శుభ సమయం. మానసికంగా అంత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి మానసిక ఆనందం అంటాను. కాకపోతే శారీరకంగా మనం చూసుకుంటే కనుక కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే సమయం ఇది. స్కిన్ అలర్జీస్ రావచ్చు, లేదా రెస్పిరేటరీ డిజార్డర్స్ తలెత్తవచ్చు. ఇలాంటివేవైనా సరే కొంచెం నరాలకి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తుతాయి. ఎక్కువగా కాదు, చాలా కొంచెంగా ఉంటుంది, స్మాల్‌గా ఉంటాయి. బట్ మైనర్ ప్రాబ్లమ్స్ అని ఇగ్నోర్ చేయకుండా కొంచెం దృష్టి పెట్టండి. ఇదొకటి. మనం విద్యార్థినులకి చూసుకుంటే కనుక చక్కటి శుభ సమయము. చాలా బాగా ఉంది విద్యార్థులు. మీరు విద్యార్థులయ్యి వయసుకొచ్చేసేసి ఇంకంటే మీరు హైయర్ స్టడీస్ చేస్తూ ఉన్నారు. వివాహానికి కూడా ప్రయత్నిస్తున్నారనుకోండి మీ పేరెంట్స్. వివాహం సెట్ అయ్యే సమయం కూడా ఇది. లేకపోతే అసలు అలా ఇంకా వివాహ ప్రయత్నాలు ఏం చేయట్లేదనుకున్నా కూడా చాలా బాగా ఉంది. సో, విద్యార్థులందరికీ కూడా ఈ వారం చాలా ఆహ్లాదంగా ఎక్కువ ఫుడ్డీగా ఉంటారు. అంటే మీరసలు ఆహారం తీసుకోని వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువగా ఆహారం తీసేసుకుంటారు. అయితే ఈ ఆహారం తీసుకుంటారన్న పాయింట్ ఒక్క విద్యార్థినులకే కాదు, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకు తీసుకుంటారు? కంప్లీట్‌గా కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. కంప్లీట్ మీల్ అనిపిస్తుంది. కొంచెం ఎక్కువగా తింటారు అంతకు ముందుతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి డెలీషియస్ ఫుడ్ ప్రకృతి మాత సర్వ్ చేస్తుంది. భూమాత యొక్క ఆశీస్సులు ఉన్నాయని నేను మొదట చెప్పాను. సో, భూమాత అంటే ఏం చేస్తుంది? మనకి తినడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇస్తుంది. మనం బతకడానికి కావాల్సిన రిసోర్సెస్ ఇస్తుంది. మనం భూమి మీద ఊపిరి తీసుకొని నిలబడటానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ భూమాత ద్వారానే కదండీ మనకొచ్చేది. అందువల్ల ఏంటంటే చక్కగా అమ్మవారు ప్రకృతి మాత మనకి వండి వ వ వారిస్తే ఎంత మంచి రుచికరమైన ఐటెమ్స్ ఉంటాయో అంత చక్కటి డెలీషియస్ ఫుడ్, టేస్టీ ఫుడ్ మీ టేబుల్ మీద ఉంటుంది. మీ డిన్నర్ టైమ్‌లో, మీ లంచ్ టైమ్‌లో ఉంటుంది. సో, యూ కాంట్ కంట్రోల్ అని అనిపిస్తుంది. ఇక్కడేం క్రేవింగ్స్ రావు మీకు. బట్ డెఫినెట్‌గా తింటున్న సమయంలో మీకు తెలియకుండానే తినేస్తారు. బట్ ఏంటంటే చాలా హాయిగా అనిపిస్తుందనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వారం మీరు తీసుకునే వాటర్ మీకు మంచి ఎనర్జీనిస్తుంది. వాటర్ ఎప్పుడు ఎనర్జీ ఇస్తుంది, అసలు ఈ వారం మీకు అది ఇంకా బాగా తెలుస్తుంది. మీరు తీసుకునే ఫుడ్ మీకు వంట పడుతుంది. మళ్ళీ అలాగని ప్రకృతి మాత ఇచ్చే ఫుడ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. మీరు లావు వస్తారా, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి కాదు. మంచి ఫుడ్ ఇస్తుంది. హెల్తీ ఫుడ్ అమ్మవారు ఇస్తుంది. అదేంటనేది మీరు మీరు అనుభవించి చూడాల్సిన విషయమే. ఇది ఈ వారం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఫలితాలు. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ, ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియః భాస్కరః అని చెప్తుంది శాస్త్రం. ఒకే ఒక్క నమస్కారంతోటి సంతుష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తే ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్‌గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే, ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుడిని చూడాలి, సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్రభగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికున్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు. అలా అనిపిస్తుంది. సో, ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతోటి అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను,
పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.